జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేనైనా క్షమాపణలు కోరుతాను, తప్పులేదు. వద్దమ్మా, ఎవరు చేసిన పాపాలకి వాళ్ళే బాధ్యులు కదా. కానీ ఆవిడ కుడి చేయి పడిపోతే ఎడమ చేత్తో తినాల్సి వస్తుంది. నువ్వు అలా ఉమ్ముతావేంటే? తుంపర్లు నా మీద పడుతున్నాయి. బ్రష్ చేశానులే, కంగారు పడుకు దుర్దు పిన్ని. మా మమ్మీ స్పూన్తో తింటుంది. చెంచానైనా లెఫ్ట్ హ్యాండ్తోనే ఎత్తాలి రాజా. వెళ్ళి కాంటలుగా ఉందా ఆంటీ? బాధ తమాషా కారాదనే విశాలాక్షిని క్షమాపణలు కోరి అత్తయ్య చెయ్యి మామూలుగా అయ్యేలా చూద్దామంటున్నాను. ఇక ఆపండి మీ నాటకాలు. అది చేసే ప్రయోగాలకి పరోక్షంగా నువ్వు వత్తాసు పలుకుతూ అందరున్నప్పుడు సారీ చెప్పమంటావా? అలా మాట్లాడడానికేనా నీ నోరు ఉపయోగిస్తున్నావు? హే, నోర్ ముయ్యవే. అమ్మా, అక్కడితో ఆగు తిలోత్తమా. గురువు గారికి ప్రణామాలు. నువ్వు దండం పెట్టడమేమిటి తల్లి? ఈ లోకాన్ని పాలించేది అమ్మే అయినా ఎవరికైనా మార్గదర్శకంగా ఉండేది గురువే కదా. ఈ పిల్ల మీకు తెలుసా? తన గురించి తెలుసుకోవలసింది నువ్వే తిలోత్తమా. అనాథలకు కూడా చరిత్ర ఉంటుందా? ఆపేయ్ 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 ఆపేయ్. విశాలాక్షి అనాథ కాదు, అనాథ కాదు, అనాథ కాదు, అనాథ కాదు, అనాథ కాదు, అనాథ కాదు. అలా చెప్పకండి గురుగారు. అందరూ ఉండి కూడా ఎవరూ లేరని నేను అబద్ధం ఆడాననుకుంటారు. నిన్ను అర్థం చేసుకోలేని జీవితాలు వ్యర్థం తల్లి. మహాదేవుణ్ణి దర్శించే ఆర్తివి నువ్వు. ఓ, శ్రీశైలం వెళ్లి పూజలు చేసే భక్తురాలు కాబట్టి గురువుగారు ఆ పిల్లని వెనకేసుకొస్తున్నారా ఆంటీ? కసి, పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోకపోతే నష్టపోయే వారి వరుసలో నువ్వు కూడా ఉంటావు. గురువుగారు వచ్చారు, సంతోషం. కానీ మా మమ్మీ చేయి చూడండి ఎలా వేలాడుతుందో. నేను ఊపి చూడనా? ఉయ్యాల్లా ఊగుతుందేమో. హే, పోవే అవతలకి. స్వామి, మీరింటికొచ్చి మంచి పని చేశారు. మా అత్తయ్య తెలియక విశాలాక్షి జుట్టు పట్టుకోవడం జరిగింది. అందుకే చెయ్యి పని చేయకుండా పోయిందని. నన్ను క్షమాపణలు చెప్పమంటున్నారు. నేను చెప్పను. జుట్టు పట్టుకుంటే చేయి పడిపోతుందా? రే వల్లభ, వెళ్ళరా, ఆ పిల్లని పట్టుకో. ఏం పడిపోతుందో చూస్తాను. నన్ను ఇరికిస్తావేంటి మమ్మీ? వీళ్ల మాటలతో నా మతి పోగొడుతున్నారు. ఏం జరుగుతుందో నేను చూస్తాన్రా. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ కోదండపాణి, తమరు మీ మాత చెప్పిందని విశాలాక్షిని పట్టుకున్నారే అనుకోండి, మీ ఒంటి మీద ప్యాంటు చొక్కా ఏదీ ఉండదు. లోపల నిక్కరుంది. నాకు తెలీదులే. ఒకవేళ అదే ఉంటే అది కూడా ఉండదు చెప్తున్నా. వై వై అంటావేంటయ్యా మొగుడా?
నీ చేయి పడిపోతుందనుకున్నావా? మొత్తానికే పడిపోయి ప్రాణం పోతే ఒంటి మీదుండే గుడ్డల్ని తీసి తెల్లగుడ్డ కప్పేసి తమన్ని శ్మశానానికి తీసుకెళ్లిపోతారు కదా. ఓయమ్మనే, అంత ఈజీగా నీ పుస్తె తెగిపోతుందని చెప్పేస్తున్నావేంటే? పిన్ని, బాగా గుర్తు చేశావు. ఎలాగో ఆయన పోతాడు. మా వారు చూస్తుండగానే ఈ పుస్తెల్ని తెంపేస్తానాగండి. అయ్యో అక్క, ఏం చేస్తున్నావు? అలా చేయకూడదు. ఆ మాయదారి పిల్లని తీసుకొచ్చి ఇంట్లో రభస చేస్తూ మళ్ళీ ఏం తెలియనట్టు ఉంటున్నారు మా అక్క విశాల్ బావు గారు. మంచి మాటలు చెప్తే ఎవరు వినరు సుమన. నష్టపోయాకే మీ మాట వినుంటే బావుండేది అంటారు. గురువుగారు, విశాలాక్షి తప్పేం లేదు. మా అమ్మకి జాతక దోషం ఉందని తను చెప్పింది. అక్షర సత్యం. తిలోత్తమకి కూడా ఎవరో ఒకరు చెప్పే ఉంటారు. చెప్పారు. ఆ దోష నివారణ ఎలా స్వామి? అత్తయ్య చెయ్యి మామూలుగా అయ్యేదెలా? ఏం చేయమంటారు చెప్పండి. పరిష్కారం చెబుతాను, పాటిస్తావా తిలోత్తమా? నా చెయ్యి కన్ను బాగా వాలి. ఏం చేయమన్నా చేస్తాను గురువుగారు. మంచిది. సజాతి నీలం రంగు రాయిగల ఉంగరాన్ని తీసుకోండి. దాన్ని కరమూత్రంలో నానబెట్టి ఒక రోజంతా ఎండలో ఉంచాలి. అత్తయ్య, ఖర అనగా గాడిద, దాని చిచ్చు అర్థమవుతుందా? అబ్బా, గురువుగారిని పూర్తిగా చెప్పివమ్మా. ఆ తర్వాత దానిని వేడి నీళ్లలో కడిగి పాలకూర రసంలో 3 దినములు ఉంచి శుద్ధి చేసిన భస్మం సేవించాలి. ఇలా ఎన్ని రోజులు చేయమంటారు? 21 దినములు క్రమం తప్పకుండా చేస్తే కొరంజి దోషము పోయి మీ అమ్మ చేయి మామూలవుతుంది. మరి చూపు సంగతి స్వామి? దారి చూపుతుంది. అందుకు పరిష్కారం మాఘమాసమే చెబుతుంది. సూచన చేశారు. ఇక సెలవు తీసుకోండి గురుగారు. మహద్భాగ్యం అమ్మా. వాససే శత సహస్రహేసిని సహస్రవదనే మహాబలే అపరాజ్యకే ప్రత్యంగిరే పరసైన్య పరకర్మ విధ్వంసిని పరమంత్రోచ్చాధిని సర్వభూతదయని సర్వదేవాన్ బంద బంద సర్వ విద్యా జ్వల జ్వల జిహ్వే కరాళవదనే ప్రత్యంగిరే నమః. స్వస్తి స్వస్తి స్వస్తి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.